హాయ్ ఫ్రెండ్స్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు వీళ్ళు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరో కళ్యాణ్ రామ్ గారు చెప్పిన మాటలు కనుక చూసుకున్నట్లయితే, నా కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయితే అవబోతుంది, ఒక 10 సంవత్సరాలు గుర్తుండిపోయే ఒక సినిమా అవుతుంది, లాస్ట్ ఒక 20 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఈ రేంజ్లో అయితే చెప్పారని చెప్పచ్చు. మరి దీనికి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదా, మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే సో కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీ స్టోరీ పైన అంత నమ్మకం వచ్చి అలా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, క్లైమాక్స్లో మనకు ఒక సీన్ ఉంటుందన్నమాట. ఈ డైరెక్టర్ కూడా మనకు హీరో దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఈ సీనే చెప్పినట్టున్నాడు. ఈ సీన్ చెప్పిన తర్వాత ఈయన దాన్ని విని ఇది సూపర్గా ఉంటుంది, బాగా వర్కౌట్ అవుతుందని నమ్మి ఈ మూవీ చేసినట్టున్నాడు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ నుంచి కూడా ఈయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా సరే కొత్త దర్శకులతోనే ఎక్కువ పనిచేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఐడియాస్ ఈయనకు బాగా నచ్చుతున్నట్టున్నాయి. ఈయన ఎప్పుడు కూడా పెద్ద దర్శకులతో చేయాలి, పెద్ద నిర్మాణ సంస్థల్లో చేయాలి, పెద్ద హీరోయిన్స్ని పెట్టుకొని చేయాలి, ఇవన్నీ ఆలోచించడు. కొత్త డైరెక్టర్ కూడా సరే వచ్చి ఈయనకు మంచి కథ చెప్పాడంటే దాన్ని వింటాడు, దాన్ని నమ్మతాడు, సినిమా చేస్తాడు. సో ఆ విధంగా చాలా సినిమాలు చేశారు, అందులో చాలా ఫ్లాప్స్ అయ్యాయి, 1-2 అయితే హిట్ అయ్యాయి. సో ఇప్పుడు కూడా ఈయన మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ ఈయనకు వచ్చి చెప్పినటువంటి ఒక ఐడియా విన్నాడు. ఆ విన్న తర్వాత ఈయన నచ్చి దాన్ని అయితే చేశాడని చెప్పచ్చు. సో ఈయనైతే కొత్త డైరెక్టర్లు వచ్చి చెప్పినా కూడా సరే కథ విని వాళ్ళపైన నమ్మకంతో ఓకే చేసి సినిమాలు అయితే చేస్తున్నాడు. మరి ఆ డైరెక్టర్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా అనేసి కనుక చూసుకున్నట్లయితే, మెయిన్గా ఈ సినిమా విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ సినిమా వచ్చేసి ఒక మదరు సన్ను సెంటిమెంట్ అనమాట. ఇటువంటి సెంటిమెంట్స్ మనకు చాలా సినిమాలు వచ్చాయి. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ కనుక చూసుకున్నట్లయితే అది కూడా మనకు మదరు సన్ను సెంటిమెంట్ అనమాట. అందులో కొన్ని సీన్స్ ఉంటాయి మనకు, అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయన్నమాట కొన్ని సీన్లు దాంట్లో ఉండేటివి. సో ఆ విధంగా ఇందులో పండించదగినటువంటి సీన్లు చాలా ఉన్నాయి, కానీ అటువంటి సీన్లు కూడా మనకు ఆ రేంజ్లో చూపించలేకపోయాడు అనేసి అనిపిస్తుంది డైరెక్టర్ పరంగా చూసుకున్నట్లయితే. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా ఇంకా కొంచెం పైకి లేపిండొచ్చు అటువంటి సీన్స్, వాటిని కూడా ఆ రేంజ్లో లేపలేకపోయాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో లాస్ట్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పేసి ముందు నుంచి చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఒక సీన్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ డైరెక్టర్ దాన్ని కరెక్ట్గా వాడుకోలేకపోయాడు అనిపిస్తుంది ఆ సీన్ని కూడా. అలాగే అక్కడ కావాల్సినటువంటి ఎలివేషన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కూడా అంతగా రాలేదనిపిస్తుంది. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మదర్ అండ్ సన్ గా చేసినటువంటి విజయశాంతి గారు కొడుకు వచ్చేసి కళ్యాణ్ రామ్ గారు. ఈమె వచ్చేసి పోలీస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళ కొడుకు కూడా ఐపీఎస్ అవ్వాలనేసి కోరుకుంటుంది. ఈయన కూడా ఆయన మాట ప్రకారం చదువుకొని ఐపీఎస్కి సెలెక్ట్ అవుతాడు. ఇంక ఇతను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యేసి ఛార్జ్ తీసుకునేటప్పుడు ఒక ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఆ ప్రాబ్లం వల్ల ఇతను వచ్చేసి ఒక పెద్ద క్రిమినల్గా మారతాడు అనమాట. సో ఈ విధంగా అతను క్రిమినల్గా మారడంతో ఆ తల్లి కొడుకుల మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళిద్దరు వేరువేరుగా ఉంటారు. సో ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ కొడుకు ఎందుకు క్రిమినల్గా మారాల్సి వచ్చింది, సో లాస్ట్కి అతను మళ్ళీ మంచోడుగా మారాడా లేదా, వాళ్ళ అమ్మకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి దానివల్ల అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇటువంటి స్టోరీస్తో మనం చాలా మూవీస్ చూసే ఉంటాము, మూవీలో చూస్తే అవన్నీ గుర్తొస్తాయన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. కాకపోతే ఒక డైరెక్టరు ఒక కమర్షియల్ సినిమా తీసేటప్పుడు మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టోరీస్నే చూపిస్తారు, కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం కనుక కొంచెం బాగా చేసినట్లయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. సో ఈ మూవీలో కూడా డైరెక్టర్ చాలా మూవీస్లో ఉన్నటువంటి స్టోరీనే తీసుకున్నాడు. దాన్ని చూపించే క్రమంలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అనేది మనకు చాలా ల్యాగ్ అనేది ఉంటుంది. వన్స్ మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బాగుంటుంది. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓకే, ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అనేది బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ ముందుకు వచ్చేసరికి అక్కడికి అసలైనటువంటి పాయింట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడే మనకు ఈ మూవీ దీనికోసమే తీశారా అనే ఒక పాయింట్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఒక స్టోరీని తీసుకొని చూపించాడని చెప్పచ్చు. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని 100% తెరపైన ప్రజెంట్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు మూవీ చూసిన తర్వాత. సో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ విజయశాంతి గారి గురించి మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత మనకు తెరపైన కనిపించారు. ఆయన క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుంది, ఆయనకు తగ్గ క్యారెక్టర్ అది. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది, ఆయన క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. సో వాళ్ళిద్దరి క్యారెక్టర్లు బాగుంటాయి, వాళ్ళిద్దరు దానికి పర్ఫెక్ట్గా 100% సెట్ అయ్యారని చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాంగ్స్ మాత్రం అసలు ఉన్నా లేనట్టే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా బాగుందా అంటే
ఈ మూవీకి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కాదు అని చెప్పొచ్చు. ఇంకా బాగా ఇచ్చి ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో మూవీలో కెమెరా వర్క్ అనేది బాగుంటుంది, అలాగే మనకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. అంటే డబ్బు బాగానే ఖర్చు పెట్టి తీశారు మూవీ అనేది అనిపిస్తుంది చూసిన తర్వాత. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, సో కళ్యాణ్ రామ్ గారు ప్రతిసారి లాగే ఈసారి కూడా ఒక కొత్త దర్శకుడిని నమ్మి మూవీని అయితే చేశారు. సో దర్శకుడు అయితే 50% మాత్రమే దీంట్లో పాస్ అవ్వగలిగాడు అనేసి అనిపిస్తుంది. సో మీకు కనుక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ లో ఉన్నటువంటి మూవీస్ నచ్చుతాయి అనుకుంటూ ఉన్నట్లయితే ఒక్కసారి చూడండి, మీకైతే నచ్చుతుంది. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.